వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజకీయ కక్షతో నన్ను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తా ఎమ్మెల్సీ కవిత. ఆంధ్ర భద్రాద్రి ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన. తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ పోరాట అమరవీరులకు సిఐటియు నివాళులు. స్మార్ట్ మీటర్ల బిగింపు మానుకోవాలని డిమాండ్. వేములవాడ రాజన్నను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. బాలకృష్ణుడికి 108 రకాల పిండి వంటలతో మహా నైవేద్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎస్ నేతలు హాజరయ్యారు. విగ్రహ నిర్మాణం పూర్తయిన తర్వాత డిసెంబర్ 9న విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు ఇప్పటికే సీఎం ప్రకటించారు. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ తద్వారా సంక్షేమ సిద్ధి ద్వారా నటి శోభితతో తన పెళ్లి ఎక్కడ ఎప్పుడు జరుగుతుందనేది త్వరలో వెల్లడిస్తానని నాగ చైతన్య తెలిపారు. తనకు ముఖ్యమైన వ్యక్తుల మధ్య సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవడం ఇష్టమన్నారు. హైదరాబాద్లో ఓ స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత గురించి అడగగా తనపై తన నాన్న నాగార్జున ట్వీట్ చేశారని తర్వాత మాట్లాడతానని అన్నారు. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హైడ్రా కూల్చిన సంగతి తెలిసిందే. దాని గురించి ఎందుకండి, ఇప్పుడు తస్వా స్టోర్ ఓపెనింగ్ గురించి ఉన్నాము, దాని గురించి ఏదైతే కమెంట్స్ ఉన్నాయో నాన్న ఆల్రెడీ ట్విట్టర్ లో పెట్టారు ఒఫీషియల్ గా. సో వి లీవ్ ఇట్ ఎట్ దట్ ఫర్ నౌ. తర్వాత మాట్లాడుతున్నాం దాని గురించి. I don't know what is a big నాకు పెళ్ళంటే ఇట్స్ ఆల్వేస్ టు హ్యావ్ people who mean a lot to me. It doesn't have to be big, but the people who mean a lot to me, and also keeping all the cultures and traditions in mind. So that's how I like that. So it will be in Hyderabad? Chepta. Tvarlo cheptanu. Let's ask more brand related questions, please. No more personal questions. Yeah. It's too early. కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని నరేంద్రగిరి కొండపై శ్రీమద్ రామాయణ పీఠ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి సుబ్బారావు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మితమవుతున్న శ్రీరామనామ క్షేత్రము ఆంధ్ర భద్రాద్రి ఆలయ ప్రాంగణంలో క్షేత్ర పాలకుడైన మనోవాంఛ ఆంజనేయ స్వామి వారి విగ్రహ నిర్మాణానికి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విగ్రహదాత మదిని నూకరాజు కుటుంబ సభ్యులు మదిని సురేష్, శ్రీదేవి దంపతులచే ఆధ్యాత్మిక గురువు సూర్య భాస్కరేంద్ర సరస్వతి స్వామి ప్రత్యేక పూజలతో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
వైదిక ధర్మాన్ని మానవులు ఆచరించి ఆదర్శంగా దేవతలు కూడా ఎలా నిలవాలో ఆచరించినటువంటి పరమ ధార్మికమైనటువంటి అవతారం రామావతారం. అలాంటి కూడా ముందుగా హృదయపూర్వక నమస్సులు. లోకాన్ సమస్తాన్ సుఖినోభవంతు అని చెప్పి లోకంలో ఉండే అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కాంక్షించే ఏకైక ధర్మం హిందూ ధర్మం. దానికోసమే ఇది మతం కాదు అని చెప్పి మన సనాతన ధర్మం అని చెప్పి మన వాళ్ళంతా చెప్తుంటారు. ఈ రోజున ఇక్కడ నరేంద్రగిరి మీద నిర్మించబోతున్న ఈ రామ మందిరానికి ఆనుకుని ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకి శంకుస్థాపన చేయడం అనేది ఏంటంటే నిజంగా రామనామ క్షేత్ర ఆ ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మనందరికీ తెలుసు, త్రేతాయుగంలో ధర్మం దారి తప్పినప్పుడు మొట్టమొదటిసారిగా హనుమంతుడు ఏంటంటే ఆ సముద్రాన్ని దాటి ఆ ధర్మాన్ని పరిరక్షించారు. మళ్ళీ ద్వాపర యుగం వచ్చేటప్పటికి ఆ ధర్మం అంతరిస్తుంటే కృష్ణుడు అవతరించి మళ్ళీ గీతాసారం ద్వారా మళ్ళీ ధర్మాన్ని మళ్ళీ మన ప్రబోధించారు. ఈ కలియుగం వచ్చేటప్పటికి మళ్ళీ ధర్మం అంతరిస్తూ పోతుందంటే మళ్ళీ ఆ హనుమంతుడి యొక్క అంశమైన వివేకానందుడు మళ్ళీ బ్రహ్మచారిగా మళ్ళీ సముద్రాన్ని లంకించి ప్రపంచ దేశాలందరికీ అంటే హిందూ ధర్మం యొక్క ఖ్యాతిని చెప్పడమే కాకుండా హిందూ ధర్మం అనేది లేకపోతే ప్రపంచానికి ఒక ప్రపంచానికి ఏంటంటే ఒక అది చీకటిగానే ఉంటుంది. ఎందుకంటే పూజా మందిరం లేని ఇల్లు ఎట్లాంటిదో అదేవిధంగా హిందూ ధర్మం కానీ భారతదేశం కానీ లేని ప్రపంచం కూడా అట్లాంటిదని చెప్పి స్వామి వివేకానంద అప్పుడు చెప్పడం జరిగింది. భక్తులందరికీ మనవి, మనం ఇప్పుడు ప్రతిపాడు హైవే నరేంద్రగిరి శ్రీమద్ రామాయణ పీఠం, ఈ నరేంద్రగిరి మీద శ్రీమద్ రామాయణ పీఠం ఆధ్వర్యంలో రామాలయం, అయోధ్య రామాలయం, అయోధ్య రాముడి విరాట్ విగ్రహం, అట్లాగే ఈ రామాలయం నిర్మాణంలో ఉన్న సంగతి భక్తులందరికీ తెలిసిందే. ఈ రోజున మరి ఆంజనేయ స్వామి వారు ఈ క్షేత్ర పాలకులైనటువంటి మనోవంచాఫల ఆంజనేయ స్వామి వారికి ఇక్కడ విగ్రహం నిర్మించడానికి భూమి పూజ కూడా కొద్ది క్షణాల క్రితం జరుపుకున్నాం. మనందరికీ తెలుసు అయ్యా, ఈ ఆంధ్ర భద్రాద్రి ఎందుకు అంటే మరి గత 10 సంవత్సరాల క్రితం తెలంగాణలో మన భద్రాచలం అన్యాయంగా రాజకీయ కారణాల వల్ల కలపడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ భక్తులందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ వాసులందరూ కూడా ఎంతో వేదన పడ్డారు, మదన పడ్డారు, మన భద్రాచలం మనకు లేకుండా పోయిందని. అందువల్ల ఆ కారణంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక క్షేత్రాన్ని, భద్రాచలం పోలినటువంటి ఒక క్షేత్రాన్ని నిర్మించుకోవాలని సంకల్పంతో ఇక్కడ ఈ క్షేత్రం అలాగే 108 కోట్ల రామనామాలతో ఇదివరకే రామస్తూపం నిర్మాణం జరిగింది. హన్మకొండ వరంగల్ జిల్లాల పర్యటనలో భాగంగా బుధవారం ఎన్ఐటి గెస్ట్ హౌస్ చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి పుష్పగుచ్చాలు అందించి ఘనస్వాగతం పలికిన ఉమ్మడి వరంగల్ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, గ్రేటర్ వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు, సారయ్య, శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, వరంగల్ సిపి అంబేర్ కిషోర్జు, హన్మకొండ వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ, వ్యాకడ డిఎఫ్ఓ అనుజ్ అగర్వాల్, లావణ్య, ఏఎఫ్డిసిఎల్ సిఎండి వరుణ్ రెడ్డి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి తదితరులు.
निरीक्षण के लिए हाजिर है। ప్లీజ్ వెనక్కి జరగండి. ప్లీజ్ మీరు వెనక్కి ఉంటే అంత క్లారిటీ వచ్చింది. ప్లీజ్ అన్న ఎవరు రాదు ప్లీజ్. కుప్పం పట్టణంలోని ఇంటిగ్రేటర్ కార్యాలయం కాంప్లెక్స్ ఎదురుగా చిరు వ్యాపారస్తులు నిర్వహిస్తున్న దుకాణాలను అధికారులు తొలగించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ను చిరు వ్యాపారస్తులు కలిసి తమ సమస్యలను విన్నవించారు. దుకాణాలు తొలగించడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ చిరు వ్యాపారస్తులకు ఓ స్థలాన్ని కేటాయించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్కు చిరు వ్యాపారస్తులు కృతజ్ఞతలు తెలిపారు. మార్చి అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ ముందు మీరు అప్లికేషన్ రాసుకోవడానికి సార్ ఆ రోడ్లో ఖాళీ ఏం కాదు. హన్మకొండ జిల్లాలో చారిత్రక దేవాలయాలు, ప్రదేశాలు, పార్కులు, జాతీయ రహదారులు, స్మార్ట్ సిటీ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు, విపత్తుల నిర్వహణ సమయంలో ఇతరత్ర అంశాలకు కోసం వినియోగిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్రతిపాదిత కూరగాయల మార్కెట్, విపత్తుల నిర్వహణ, పారిశుద్ధ నిర్వహణ, తడి చెత్త, పొడి చెత్త నిర్వహణ, బయోమైనింగ్ ప్లాంట్, కాలోజీ, కళాక్షేత్రం తదితర అంశాలను గురించి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. It is happening across the state, sir. Here we have completed 28 such Anganwadis. Because Anganwadi was not clearly defined. Yes, I have photos also, sir. Earlier times in our states or other states, Anganwadi is not clearly defined. Sir. Anganwadi अच्छा है हम जानते हैं, पर क्या करता है मालूम नहीं था.
Sir. Now you will have it defined. Yes, sir. That's a very good idea. Yes. You are doing it here also. Yes, sir. Very good. Across the state, it's being done. That's a very good idea. That's a very good idea. Then, sir, as a scheme of excise and narcotics department, to wait for the results like how this would take off, sir. And here we would be targeting age group of 11 to 18 years, sir. And the Anganwadi center, sir, I am just presenting the pictures which are drawn where the children would come to school and then they would learn from the wall itself. That's the idea, sir, basically. And also they have a small group kind of a daily play group kind of an activity which would involve them into the community activities, sir. What are you doing with UNESCO? Previous slide back. UNICEF, sir. UNICEF gives us the basic training as to the world-class knowledge what is there available. Yes, yes, sir. To the VO. To the VO, sir. VOs in turn would go to the school and then they will form a Sneha committee in the school, sir, with girls of 11 to 18 group. They take it out and then they would educate them on the safety, how to be safe and the self-defense mechanisms, the nutrition, because This is a new thing. this is a very new thing, sir. Yes, sir. Yes, sir. And I'll look at it, sir. Once I think again, 1%, 2% हो गया. yes, sir. Yes, I'll check it, sir. Yes, sir. I'll check it, sir. Check it. Then, sir, then under Pradhan Mantri, Let me see the rural. sir. Under Urban Mission, sir, at Parvatagiri cluster, sir. This is a mandal which is will work out, sir. So one should work it out. Yes. In Tripura also I tell all the officers, let us see at least one urban. Because the work is always ongoing. Yes, sir. वो हो गया, सड़क हो गया तो ट्रेन नहीं हुआ, ट्रेन हुआ तो लाइट नहीं हुआ, लाइट हुआ तो हाउसिंग नहीं हुआ, something, you know. So it keeps on going on. So Yes, one, how to finish it, that is the challenge actually. I'll work it out on that. It's a very big challenge for you IAS officers. Yes. How to get one urban ready Sir. in the country actually. Yes, sir. If it's a ongoing process for eternity, then it becomes to infinity, it becomes very difficult. ठीक ना? Yes, sir. So try to get it on ready. Yes, sir. Not you only, all over the country, All same over the thing. country. Yes, sir. I visited many places in the country and asked them, urban ready है क्या? उन्होंने ongoing है. हमारा state में ongoing होता रहता है. How to finish it? It's quite a old program of the central government. Sir. But somehow or the other there is some, something there which doesn't make something there which doesn't make it end. Sir. How to end it? Yes, sir. That'll We'll be work good it on idea. it, sir. Yes, sir. End is important. Yes, sir. We are also focused on their sustainability, sir, not only grounding them. Yes, sir. Very important subject. Then, sir, yes, sir. Yes, sir. Yes, sir. Then, sir, in civil supplies, we have almost 2.6 lakh ration card holders, sir. And yes, sir. Yes, sir. Anemia. Yes, sir. Yes, yes. Yes, sir. Yes, sir. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ వార్డులో రాగమయూరి గ్రీన్లాండ్లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టి దుకాణాల నుండి రెంట్లను కేజీరెడ్డి వసూలు చేస్తున్నారని మయూరి గ్రీన్స్ హోమ్స్ సీనియర్ సిటిజన్లు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. సీనియర్ సిటిజన్లు మాట్లాడుతూ కాలనీలో ఉన్నవారు విశ్రాంతి తీసుకునేందుకు షెడ్ నిర్మాణాలు చేపట్టిన కేజీరెడ్డి అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారని చెప్పారు. మదన్న ముందుకు రా. మీరు నిలబడిపోండి, నేను ఇస్తాను ఫోటో.
అయిపోయిందా ధన్యవాదాలండి. కేజిరెడ్డి గారి వెంచర్లో 2004లో మేమందరం కూడా ఫ్లాట్లు కొన్నాము. ఫ్లాట్లు కొన్నప్పుడు అతన్ని కూడా ఇక్కడ మధ్యలో పార్క్ ఇచ్చి పార్కు చుట్టూ ఉన్న 4 స్థలాలని స్కూలు, వెల్లు, టెంపుల్, వాటర్ ట్యాంక్ అని చెప్పి ఆ రోజు మాకు చూపించాడు బ్రోచర్లు చూపించాడు. డెవలప్మెంట్ బాగుంది అని చెప్పి అందరూ కూడా ఆశపడి ఆ రోజు ఫ్లాట్లు కొన్నారు. ఫ్లాట్లు కొన్న తర్వాత ఇప్పుడు గత ఒక 1 year బ్యాక్ నుంచి ఆ 2 స్థలాలని వేరే వాళ్ళకి అమ్మేసినాడు అక్రమంగా. అమ్మేసి వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ చాలా రభస పెట్టి కాలనీవాసులను చాలామందిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వచ్చి ఈరోజు ఇక్కడ వాటర్ ట్యాంక్ కింద ఆయనంతా కన్స్ట్రక్షన్ చేసుకొని దానికి రెంట్ తీసుకుంటున్నాడు. పైనేమో వాటర్ ట్యాంక్ ఉంది, వాటర్ ట్యాంక్ కాలనీకి వాటర్ ట్యాంక్ నియమించినాడు. కింద చూస్తే కమర్షియల్ కాంప్లెక్స్లు అన్ని కట్టించుకొని దానిలో రెంట్ తీసుకున్నాడు ఆయన. సో ఈ మా కాలనీ వాసులందరూ కూడా మామూలు ఇలాంటి పెద్దవారు ఏదన్నా కొంచెం విషయాంతి కోసం ఇక్కడ షెడ్ వేసుకోవాలని చెప్పి షెడ్ వేసుకుంటే ఈరోజు కనీసం దరిదాపులు అంటే ఈ కాలనీ కట్టిన తర్వాత పబ్లిక్ యూటిలిటీ కోసము కొన్ని ప్లేసెస్ అలాట్ చేశాడు. అది మాకు ఇచ్చిన బ్రోచర్లో చూపించాడు. ఆ మాటలు నమ్మి మేము కొన్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఇక్కడ సీనియర్ సిటిజన్స్ దాదాపు 60 మంది ఉన్నామండి. మేము 60 మందికి కూర్చునేదానికి ఇబ్బందిగా ఉంది. ఇక్కడికైతే ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా, ఈ బండల మీద కూర్చుంటే నడుము నొప్పులు వస్తున్నాయి. ఆ విషయమే మేము మా ప్రెసిడెంట్ గారికి రిప్రజెంట్ చేసినప్పుడు ఆయన ఇక్కడ ఒక షెడ్ వేసి ఆ షెడ్ని, అది ఇటు టెంపరీ షెడ్ అండి, పర్మనెంట్ కాదు, టెంపరీ షెడ్ వేస్తే ఆ షెడ్ని వచ్చేసి సీనియర్ సిటిజన్స్ రిక్రియేషన్స్కి వాడుకోవడం కానీ, లైబ్రరీ, దాంట్లో చిన్న చిన్న గేమ్స్, క్యారమ్ బోర్డు పెట్టుకుని టైం పాస్ చేసుకునేదానికనే ఉద్దేశంతో దాన్ని మేము చేసాము. కానీ ఈ బిల్డర్ కేజీ రెడ్డి గారు వచ్చేసి ఒకటేమైనా దౌర్జన్యాలు చేస్తున్నాడు. ఈరోజు కూడా దాపు 20 మంది తీసుకొచ్చాడు. తీసుకొచ్చి మా మీద దౌర్జన్యం చెప్పినాడు. మేమంతా అడ్డం తిరిగేసరికి మళ్ళీ వెళ్ళిపోయారు. ఇంతకు మునుపు కూడా ఇక్కడికి వచ్చి ఆ రోజు పెద్ద గొడవ కూడా జరిగింది వచ్చేసి. మరి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఆయన. ఈ మాత్రం ప్రస్తుతం అన్ని గవర్నమెంట్ స్థలాలే, మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ అయి ఉన్నాయి. మాటికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. కొన్ని స్థలాలు అమ్ముకున్నాడు. సరే అవి మేము సీనియర్ సిటిజన్స్ కోసము అందరం కలిసి ప్రెసిడెంట్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన కొంచెం వేరే వాళ్ళ దగ్గర యూజ్ చేసిన రేకులు అవన్నీ ఉంటే అవన్నీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి మేము తెచ్చుకున్న తర్వాత ఈ ఫౌండేషన్కు వాటికి కొంత డబ్బులు ఖర్చు పెట్టి మేము చేసుకున్న తర్వాత మాటికి వచ్చి గలాట పెడుతున్నాడు. ఈరోజు కూడా అదే జరిగింది. దాని విషయమై మేము కలెక్టరేట్లో ధర్నా చేసినాము. కలెక్టర్ గారికి ఇచ్చాము. మీరు కూడా ప్రెస్ ఇదంతా బాగా వెయిట్ చేసి ఏ విధంగా వీళ్ళు బిల్డర్స్ రెసిడెంట్స్ని ఏడిపిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, ఒకసారి బయటికి తీసుకురండి. అది మా రిక్వెస్ట్. రెడ్డి వెంచర్లో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.